Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. సో మనం సింగరేణిలో శ్రీరాంపూర్ ప్రాంతమైన RK7 బొగ్గు గనిలో ఉన్నాము. మరి ఇక్కడ మనం గతంలో చూసినట్టయితే మహిళా కార్మికులు చాలామంది చేసినట్టు మనకు తెలిసింది. మరి అదే క్రమంలో మరి మహిళలకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా సింగరేణిలో ఏర్పాటు చేసినట్టు తెలిసింది. మరి అధికారంగా ఉంటూ మరి బొగ్గు గనిలో వీళ్ళు దిగుతూ కూడా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. మరి వీళ్ళు విధులు నిర్వహించే క్రమంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, మరి సంతోషంగా చేస్తున్నారా అనే వివరాలను మరి వారి నోటి ద్వారానే విందాము. ఎందుకంటే సింగరేణిలో మహిళల ప్రవేశం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు చాలా అద్భుతమైన రీతిలో మరి మహిళలు రాణిస్తున్నట్టు తెలిసింది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి, కమాన్. ప్రస్తుతము మహిళా అధికారులు, మహిళా సూపర్వైజర్లు సింగరేణిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది కదా. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం పేరు బిడ్డ? సాయి ప్రతీష. సాయి ప్రతీష. అంటే నువ్వు టిఫిన్ చేయలే మార్నింగ్? మరి గొంతు రావట్లేదండి. అమ్మ ఎంతకాలం అయింది సింగరేణిలోకి వచ్చి? నేను December 9th కి జాయిన్ అయ్యాను. అచ్చా, యాజ్ ఏ MGT ట్రైన్. అచ్చా అచ్చా, MGT అంటే మాకు తెలియదు. మేనేజ్మెంట్ ట్రైన్ అంటే రేపు అండర్ మేనేజర్ అవుతావు. వండర్ఫుల్. మరి రోజు బొగ్గు గనిలో దిగటం జరుగుతుందా? డైలీ దిగుతాను నేను. డైలీ దిగుతావు? డైలీ దిగడం. బలం ఉందా? బలం ఉంది, చాలా ఉంది. వెరీ గుడ్. అంటే ఈ బొగ్గు బాయిలో పని చేయాలి, మైనింగ్లో గ్రాడ్యుయేషన్ చేయాలని ఎందుకు అనిపించిందమ్మా? యాక్చువల్గా నాకు ఫస్ట్ నేను మైనింగ్ ఇంజనీర్ తీసుకున్నప్పుడు నాకు కూడా తెలియదు ఇలా ఉంటది ఫీల్డ్ అని. బట్ తర్వాత నేను అంటే ఎక్స్ప్లోర్ అయ్యాక నాకు మైనింగ్ డిఫరెంట్ ఫీల్డ్ అని తెలిసాక అప్పుడు నేను మళ్ళీ కాన్ఫిడెన్స్ తో ఇందులోనే ఉండి కంటిన్యూ చేశాను మైనింగ్ ఇంజనీర్. తర్వాత నాకు RK7 లో MGT గా పోస్ట్ వచ్చింది, జాబ్ వచ్చింది. ఆర్ యు ఫీల్ విత్ సింగరేణి? yes హ్యాపీ? yes, very happy. వెరీ గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం పేరమ్మా? సురక్ష. సురక్ష. గొంతు అట్లా బేస్లో రావాలి. వెరీ గుడ్. అంటే బొగ్గు బాయిలో పని చేస్తే రండి ఇటు కూర్చోండి అటు పోండి అంటే నడవదు. బేస్ వైస్ రావాలి. ఓకే. ఎప్పుడు అపాయింట్ అయ్యా? మధ్య డిసెంబర్. అచ్చా అచ్చా అచ్చా. అంటే డైరెక్ట్ పోస్టింగ్ ఇక్కడేనా? మరి జేమిటి అంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే డైరెక్ట్ ఎడోర్మెంట్ ఇచ్చేది, ఇప్పుడు ఖచ్చితంగా ఫైరింగ్ చేయాలి. చేస్తున్నాం సార్. వావ్, కంగ్రాట్స్. చేయాలి. ఒకసారి చెయ్యి. ఫ్రెండ్స్ చూసారా, ఖచ్చితంగా పని చేస్తుంది. మనకేం అబద్ధాలు చెప్పలేదు. చేతులు రఫ్ ఆడిచ్చినట్టు రఫ్ అయిపోయినాయి. వా, సో గ్రేట్. మన సింగరేణిలో ఉన్న మహిళలకు మనకు అంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఈ మైనింగ్ స్టాఫ్ కానీ ఎగ్జిక్యూటివ్ టీం కూడా మనం హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు సింగరేణిలో అంటే మైనింగ్ బాగా తెలుసుకొని మరి మేము దేంట్లో తక్కువ కాదు అన్న రీతిలో మరి అందరికీ మార్గదర్శకంగా ఉంటున్నట్టు మనం గమనించవచ్చు. ఎనీహౌ మన నెక్స్ట్ గోల్ ఏమి? నెక్స్ట్ గోల్ టు బికమ్ ఏ మేనేజర్ ఆఫ్ బొగ్గు మైన్. యా, వెరీ గుడ్. ఆ కసి, ఆ దృక్పథము, ఆ లక్ష్యంతో మీరు ముందుకు పోతే యూ షుడ్ సక్సీడ్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏం పేరమ్మా? లక్ష్మి. ఉత్త లక్ష్మి అయినా వెనక ముందు ఏమన్నా ఉందా? ఓన్లీ లక్ష్మి. వెరీ గుడ్. అంటే ఎక్కడన్నా లక్ష్మి కలకల్లాడుతుంది. సింగరేణిలో కూడా లక్ష్మి వచ్చిందంటే బ్రహ్మాండంగా. లక్ష్మి అంటే అన్నిటికీ ప్రొడక్షన్. వా, వండర్ఫుల్. అమ్మా మీరు కూడా డిసెంబర్ అని వచ్చిన పోస్టింగ్ ఇక్కడే? మరి బొగ్గు గనిలో దిగేటప్పుడు చాలా కష్టతరమైంది అని అంటారు కదా, అటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా? కష్టంగా ఏం ఉండదు. మనం ఏదైనా చేస్తూ ఉంటే అది మనకి అలవాటు అయిపోతుంది. ఇష్టపడి చేయాలి. ఇష్టం ఉన్నప్పుడు కష్టం తెలియదు. ఫ్రెండ్స్, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మంచి కొటేషన్ లేదు, ఇష్టంతో చేస్తే కష్టం తెలియదు అని. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలు ఇక్కడికి రావటము ఎంత భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకులు అని చెప్పొచ్చు. అమ్మ, మరి ఈ మైనింగ్ రూట్లోకి వచ్చినందుకు రావాలని అనుకున్నప్పుడు మరి మీ కుటుంబం నుంచి ఎటువంటి సహకారం, ప్రోత్సాహం ఉన్నది? లేకుంటే డిసప్పాయింట్ అయిన చేశారు చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ? అంటే ఇంట్లో ఎంకరేజ్ చేశారు. బట్ స్టార్టింగ్లో మైండ్స్కి ట్రైనింగ్ అట్లా వెళ్ళినప్పుడు మాకు
ఎంకరేజ్మెంట్ ఏం లేకుండే. స్టార్టింగ్ లో అమ్మాయిలు మీరు చేయలేరు, ఫిజికల్ గా హార్డ్ వర్క్ ఉంటది అని చెప్పారు. బట్ లేదు, మేము మైనింగ్ ఇంజనీరింగ్ చేసాము, వీ క్యాన్ డూ అని చెప్పి మేము స్టెప్ తీసుకొని అట్లా వెళ్ళాము. అండర్ గ్రౌండ్స్కి వెళ్ళాము, ట్రైనింగ్ చేసాము. ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ టు ద జాబ్ సింగరేణిలో. ఫీలింగ్ హ్యాపీ. అంటే ఎంతమంది నిరుత్సాహపరిచిన ఒక అకుంఠిత దీక్షతోనే మీరు సాధించగలుగుతాం, చేయగలుగుతాం అనే. ఇంకా వాళ్ళు చేయలేరు అంటుంటే మాలో ఇంకా చేయాలి, ఎలాగైనా చూపియాలి వీళ్ళందరికీ జాబ్ చేసి, అలా ఉండేది. సో మ్యారేజ్ అయిందమ్మా? అయిందా? మీ సార్ ఏం చేస్తుంటారు? ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో అసిస్టెంట్ మేనేజర్. ఉండటం ఎక్కడ తల్లి? మాది జగిత్యాల. అంటే మరి ఇక్కడ ప్రెసెంట్ మీరు గెస్ట్ హౌస్ లో ఉంటుండ్రా? ప్రెసెంట్ మాకు క్వార్టర్స్ ఇచ్చారు, క్వార్టర్స్ లో ఉంటున్నాం. అచ్చా. అంటే త్వరలో మీ సార్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు, రావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ బేటా. థాంక్యూ. అమ్మ నీ పేరేమి? నిఖిత. గొంతు అట్లా గంభీరంగా రావాలి. ఇప్పుడు జేమీటేనా? జేమీటీ అంటే ఏందమ్మా? జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనింగ్. మరి మాకు తెలియదు కాబట్టి అడుగుతాను. ఏదో జేమీటీలు ఎంజీటీలు అంటారు, అంటే జూనియర్ మైనింగ్ ఇంజనీర్ అంటే రేపు పొద్దున పెద్ద హోదాకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కావాలి కూడా. సో ఇప్పుడు మైన్లో దిగేటప్పుడు చాలా బలంగా ఉన్నావు కదా, ఏమన్నా నీ శక్తి సరిపోతుందా? మరి శక్తి మించి ఉంటుంది మాకు, శక్తి మించి ఉంటది, కానీ మేము చేస్తాం, కానీ చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మరి ఇక్కడ వీళ్ళు ఏది ఏమైనా, ఎంత కష్టమైనా కూడా, ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని బాధలున్నా కూడా మేము ఖచ్చితంగా విధి నిర్వహణ చేస్తాం అని అంటున్నారు. అమ్మ జేమటిగా మరి ఫైరింగ్ వెళ్తున్నావా? వెళ్తున్నా. ఏ ఇబ్బంది కావట్లేదు? ఏం లేదు. అట్లా కనెక్షన్లు ఇచ్చుడు లేదు, నేర్చుకుంటే ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది. కనెక్షన్లు ఇస్తున్నావా? ఇస్తాను. ఫైరింగ్ చేస్తున్నా. అంటే ఒక చిన్న ప్రశ్న, మాకు తెలియదు, ఎన్ని మీటర్ల కేబుల్ వాడతారు మీరు? మేము 100 మీటర్స్. వావ్, ఇది మాత్రం కరెక్ట్ చెప్పినావు. 100 మీటర్స్ ఎందుకు వాడాలమ్మా? మరి మనకి ఎప్పుడు సేఫ్టీ ఎక్కువ కావాలనుకుంటే అంత డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకుంటే లోకల్ సిసిసి. మీ డాడీ ఏం చేస్తారు? డాడీ ప్రైవేట్ లోనే కాంట్రాక్ట్. అంటే ఉద్యోగానికి వచ్చిపోవచ్చు. స్కూటీ కొనుక్కున్నావా? ఉన్నది, ఉంది. స్కూటీ మీద వస్తానా? వెరీ గుడ్. ఓకే అమ్మా. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం పేరమ్మా? సుమా సార్. టిఫిన్ చేసినావా? చేశాను. మరి గొంతు ఎక్కువ వస్తలేదు. చేసినా సార్. చేసినావా? వెరీ గుడ్. అయితే అమ్మా ఎప్పటి నుంచి చేస్తుంది ఇక్కడ? నేను డిసెంబర్ లో రిక్రూట్ అయ్యాను సార్. అచ్చా. డిసెంబర్ నుండి ఇప్పటికి 4 నెలలు అవుతుంది మేము చేయబట్టి. అంటే ఏ హోదాలో చేస్తున్నావు తల్లి? ఎన్జిటి మేనేజ్మెంట్ ట్రైనింగ్. అచ్చా. అంటే ఇప్పుడు మైండ్ ఉపయోగంలోకి దిగుతున్నారా? అంటే ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుతున్నాయా? లేదు, మాకు మేనేజ్మెంట్ మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఎప్పటికప్పుడు మాకు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మాకు ఇబ్బందులు ఏం కలగట్లేదు. మేనేజ్మెంట్ సంపూర్ణ సహకారం ఉంది. అంటే ఉద్యోగరీత్యా ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ సహజంగా చాలా మంది అనుకుంటుంటారు కదా, మహిళలు ఏం చేస్తారు అది అని అనుకుంటారు కదా, వాళ్ళకు మరి మీరు మంచి ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకేనా? అందరు ఇంకా మహిళలు ఇలా వచ్చి మైనింగ్ లో, మాకు కూడా మైనింగ్ లోకి మహిళలు వస్తే మేము ఒక ఆదర్శంగా, మేము ఫస్ట్ లేడీస్ కాబట్టి ఇంకా మహిళలు వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు సింగరేణిలకు వచ్చే మహిళల గురించి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? బొగ్గు గనులు కష్టమేం కాదు, మనం అనుకుంటే చేయగలుగుతాము. మనకు అందరూ ఇక్కడ అందరు తోడుగా ఉంటారు, సాయం చేస్తారు. మనకు కావాల్సిన పట్టుదల అవన్నీ మనకి ధైర్యాన్ని ఇస్తారు ఇక్కడ మేనేజ్మెంట్. సో మీరు వచ్చినా మేము ఉంటాం, ఇంకా అందరు మేనేజ్మెంట్ అందరు ప్రోత్సహిస్తారు. రండి, మహిళలు ఏం భయంకరంగా ఉండదు, రండి బొగ్గుని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. నమస్కారం. నమస్తే. ఏం చదువుకున్నావమ్మా నువ్వు? డిప్లొమా. డిప్లొమా అంటే మాకేం మైనింగ్ డిప్లొమా. మరి గట్లా చెప్తే ఏమన్నా అర్థమవుతుంది. మైనింగ్ డిప్లొమా ఎంచుకోవాలని ఎందుకు అనిపించిందమ్మా? మా ఫాదర్. అచ్చా. ఫాదర్ ఏం చేసేది? మా ఫాదర్ బిజినెస్ మ్యానే. అమ్మా బిజినెస్ మ్యానే అంటే? బిజినెస్ మ్యానా? నువ్వు సరే వినబడతలేదమ్మా, ముసలోళ్ళం కదా. ఉండేది ఎక్కడ తల్లి? ప్రాపర్ మంచిర్యాల మాది. అంతేనా? అంటే ప్రాబ్లం లేదు ఉద్యోగానికి రావడానికి. అంటే ఫ్యూచర్లో సింగరేణిలోకి చాలా మంది మహిళలు వస్తున్నారు కదా,
సూపర్వైజర్ కానీ మహిళలు కానీ అంటే మామూలు లేబర్గా కూడా వస్తున్నారు కదా, అంటే సింగరేణులకు ప్రవేశించే మహిళలకు ఇచ్చే సందేశం ఏమి? స్టార్టింగ్ ఇబ్బంది అయితే ఏం చేయాలనుకున్నా, స్టార్టింగ్ ఇబ్బంది అయితే కానీ చెయ్యాలి అని ఉంటే చెయ్యాలి అని చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళు అంటుళ్ళు వీళ్ళు అనుకుంటుళ్ళు మనం చెయ్యలేము అని బ్యాక్వర్డ్ స్టెప్ అయ్యారు. నాకు చెప్తానా వచ్చేటోళ్ళకి చెప్తాను? వచ్చే వాళ్ళకే చెప్తా. అదే మరి ఏమో నాకు చెప్పినట్టు అనిపించింది. సో ఎనీహా అమ్మా, ఇప్పుడు ఉద్యోగ నిర్వహణలో మీ పై అధికారుల నుంచి కానీ మీ సుపీరియర్స్ గురించి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా? లేదు, అట్లేం లేదు. ఇంకా వాళ్ళే మోటివేట్ చేస్తారు, ఇట్లా కాదు అట్లా ఉండాలి అని చెప్తారు. మాకేమైనా తెలియకపోయినా ఇప్పుడు మేము లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. అంటే ఏమన్నా ఇన్కన్వీనియన్స్ ఏమన్నా ఎప్పుడైనా? వాళ్ళు కూడా బాగానే ఉంటారు. అంతేనా? బాగానే ఉంటారు. సో సింగరేణిలో బాయ్ పని చేస్తున్నందుకు హ్యాపీ హ్యాపీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ, ఒక ముఖ్యమైన విషయం అడుగుతా. ఇక్కడ మీ ఆఫీసర్లు ఇవ్వలేరు, ఓపెన్గా చెప్పుకుంటారు. వీళ్ళు బాగా హర్రాజ్ చేస్తున్నట్టు తెలిసింది మాకు మేనేజ్మెంట్. హరాజ్ ఏం చేయరు, అలా ఏం నిజం లేదు. చెప్పు, ఎవరు లేరు? నిజంగా లేదు, అలాంటి ఏం లేవు. ఏమన్నా సపోర్ట్ మరి? సపోర్టింగ్ అయితే చాలా ఉంది. మా మేనేజర్ సార్ దగ్గర నుంచి కానీ ఎస్ఓ సార్ వీళ్ళందరి దగ్గర నుంచి అయితే సపోర్టింగ్ ఉంది. మీరు అది చేయండి ఇది చేయండి ఎందుకు చేస్తలేవు ఇటువంటి మాటలు అలా ఏం లేదు. మేము లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అయితే రావు. ఒకవేళ ఏ స్టేజ్ లో ఉన్నా ఎంకరేజ్మెంట్ ఉందా? ఎంకరేజ్మెంట్ అచ్చా అచ్చా అచ్చా. అంటే ఇప్పుడు బేసిక్గా మీకు వర్క్ అలాట్ చేసి మీరు పని నేర్చుకుంటానికి ఒక రకంగా దోహదపడుతుండ్రా, అంతే కదా? కాబట్టి ఇప్పుడు మీరందరు హ్యాపీ విత్ సింగరేణి? మాకు గట్టిగా చెప్పు. వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఎందుకంటే ఈ గతంలో నేను మీరందరూ పుట్టక ముందు 82 నుంచి 85 వరకు ఇక్కడ చేశా, ఇదే మైండ్లో. అప్పుడు ఇదే బెల్ట్ సెక్షన్లో చేశాను నేను. తర్వాత ఎస్ఆర్పి 2 పోయాను, తర్వాత ఆర్కే 16లో ఇలా కొట్టిండు మెడల్ పట్టి, మీ పని అయిపోయింది బాబీ అని, సర్వీస్ అయిపోయింది అని 16లో పంపించారు. ఓకే అమ్మ, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేనేజ్మెంట్కు చక్కగా సహకారం అందిస్తూ మీ విధులలో సేఫ్టీ పరంగా ముందుకు సాగుతూ అద్భుతంగా మీ మనుగడ సాగించాలని కామన్ మ్యాన్గా మా ఛానల్ ద్వారా మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎనీహౌ ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ వస్తా 1 year తర్వాత మీకు ప్రమోషన్స్ వచ్చినాక, ఓకేనా? జై సింగరేణి, జై జై సింగరేణి, జై సింగరేణి, జై జై సింగరేణి. అవరేం జై RK7.